ఈ సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనముగానే రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. అది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. హల్లెలూయా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. 7 నుంచి చూడండి, 3:7 నుంచి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడంటే ఆయన నష్టముగా ఎంచుకొనుచున్నాడు. ఇంకా కొంచెం కిందకు వచ్చి చదివితే సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. అంటే ఏమన్నట్టు, ఈ లోకం అందించేవన్నీ, ఈ లోకం అందించేవన్నీ నష్టముగా ఎంచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనంటే, ఒకప్పుడు ఈయన సౌలు, ఒకప్పుడు ఈయన సంఘాన్ని హింసించిన వాడు. పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. యేసు ప్రభుని ఆరాధించే వాళ్ళను, యేసు ప్రభుని మొక్కే వాళ్ళను జుట్టుబట్టి ఈడ్చినవాడు, లాక్కొని వెళ్ళిపోయినవాడు, చెరసాలలో వేసినవాడు, బంధించినవాడు, కొట్టినవాడు, హింసకుడు, దూషకుడు, హానికరుడు. హల్లెలూయా. కానీ ఇప్పుడేమంటున్నాడు, ఈయన సౌలు కాదు. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు యేసు ప్రభుకు విరోధి. సౌలా, సౌలా, నన్నేలా హింసిస్తున్నావు? ప్రభువా నీవెవరు, ప్రభువా నీవెవరు అని అనగలిగినాడంటే, ప్రభువా అనే మాట ఆయన నోటికి వచ్చిందంటే, హల్లెలూయా, నీవెవరయ్యా? ఆయన కొరకు ప్రార్థించే ఒక వ్యక్తి ఉన్నాడు. అటు మీదట నేను ఒక బలిపీఠమును చూసిన, ఆ బలిపీఠము కింద నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చకయుందువు అని వధింపబడిన వారి ఆత్మలను నేను చూసిన. ఎవరంట ఆ వధింపబడిన వారు? హల్లెలూయా. దేవుని కొరకు వధించబడిన వారు, హతసాక్షులుగా మార్చబడిన వారి ఆత్మలు ఆ బలిపీఠము కింద నాదా సత్యస్వరూపి ఎందాక మాకు తీర్పు తీర్చకయుందువు. వారికి తెల్లని వస్త్రములు ఇయ్యబడెను. ఆ వధించబడిన వారి ఆత్మలు గుంపులో నుండి ఒక్క ఆత్మ ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరి పాదముల దగ్గర ఆ వస్త్రములు ఉంచబడ్డాయో ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా అనంటే స్టెఫన్. నాదా సత్యస్వరూపి ఎందాక మాకు తీర్పు తీర్చగయందు. ప్రభువా ఈ పాపం వీరి మీద మోపకు. ప్రభువా నీవెవరు? నీవు హింసిస్తున్న యేసుని. యేసుని ఎక్కడ హింసించినాడు ఆయన? సిలువేసినప్పుడు లేడు కదా. సిలువేసినప్పుడు ఉన్నాడా? ఆ పక్కన నిలబడి చూసినాడా? ఏం ఆయన లేనే లేడు కదా. హల్లెలూయా. మరి ఆయనని ఎప్పుడు హింసించినాడు? సంఘముగా సమకూర్చబడిన ఒక్కొక్కరిని ఆయన హింసిస్తున్నాడు కాబట్టి. సంఘం అనే శరీరము, సంఘము ఆయన శరీరము, సంఘమునకు శిరస్సు క్రీస్తు. హల్లెలూయా. ఈ సంఘమని ఇక్కడ చేరి ఉన్న ఒక్కొక్కరు యేసు రక్తము చేత కడగబడి క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది సంఘమని అయిన హల్లెలూయా సహవాసములో చేర్చబడిన ప్రతి ఒక్కొక్కరు క్రీస్తు శరీరంలో ఒక్కొక్క అవయవముగా మార్చబడి ఉన్నారు. హల్లెలూయా. మీరెవరు? ఇక్కడ చేర్చబడి ఉన్న అందరు ఎవరు అనంటే క్రీస్తు శరీరములో ఒక్కొక్క అవయవం. క్రీస్తు శరీరములో ఒక్కొక్క అవయవం. ఆయన నుండి మనకు జీవం కలుగుతుంది. ఆయనే ఈ సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు హింసిస్తున్న యేసుని. దేవునికి స్తోత్రం. ఆ రోజు తలదించినాడు. ఆ రోజు ఆయనను చూసినాడు ప్రభుని.
అది మొదలుకొని ఈ లోకం అందించేవి అన్నీ నష్టముగా ఎంచుకుంటున్నా.